హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ. ఎలా చేయాలో రెమెడీ చూడండి. మొత్తం రెసిపీకి కావాల్సిన అన్నీ చూపిస్తున్న ఐటమ్స్. అన్నీ కావాలని మీ దగ్గర ఉన్న దాంట్లో చేసుకోవచ్చు, పర్లేదు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ లవంగ, ఇలాచి, ఆకు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి అన్నీ కలిపి మళ్ళీ దూరగా వేయించి మిక్సీలో వేసుకోవాలి. అన్నీ వెల్లుల్లి రెబ్బలు, అల్లం అన్నీ కలిపి మిక్సీ పట్టి కొంచెం కారం వేస్తే, మనకు కారం స్పైసీగా తింటాం కాబట్టి తినేవాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసాను. మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో. ఫస్ట్ మనం వంకాయని ఉప్పు నీళ్ళు వేసి బాగా కడిగి దాన్ని 4 పార్ట్స్, ఒక్క దాంట్లో 4 పార్ట్స్ చేయాలి. కాట్లు పెట్టాలి. దీన్ని కడిగి పక్కకు పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి కొంచెం నూనె పోసి 5 మినిట్స్ అట్లా వేగనివ్వాలి. వీటిని కొంచెం ఉడికేలాగా చేస్తే స్లిమ్లో పెట్టి కొంచెం మెత్తగా అవుతుంది, బాగా అవుతుంది కర్రీ. 5 మినిట్స్ అలా వేగాక పక్కకు పెట్టి ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, అదే కడాయిలో ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం ఉప్పేసి పసుపేసి టమాటో వేసి కొత్తిమీర అవన్నీ ఇంకా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు, మీకు నచ్చినవి. ఇట్లా 5 మినిట్స్ కొంచెం మెత్తగా ఉడకనిచ్చి బాయిల్ చేసుకోవాలి కొంచెం. తర్వాత మనం పక్కకు తీసుకున్న అవి ఉడకబెట్టిన వాటిని దాంట్లో మిక్సీ పట్టాం కదా, దాన్ని ఫుల్గా స్టఫ్ చేయాలి బ్రింజాల్లో. అంతవరకు చల్లగా అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని తీసుకొని మిక్సీ పట్టాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మీకు నచ్చిన దాల్చిన చెక్క, బగారాకు అన్నీ కలిపి మనం మిక్సీ పట్టిన దాన్ని అందులో పోయాలి. వేడిగా వేసిన తర్వాత అదే టమాటో ఆనియన్ ఉంది కదా, మిక్సీ పట్టాం కదా, దాంట్లో వేస్తే కొంచెం ఆయిల్ అంటే పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత మనం స్టఫ్ చేసిన బ్రింజాల్ని అందులో వేయాలి. తర్వాత 5 మినిట్స్, ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికాక కొంచెం మనం స్పైసీగా తింటాను ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి, ఎవరి విష్. నేనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత మిగిలింది మనం స్టఫ్ చేసినాక మిగిలింది కూడా అందులో కలిపేసి పెట్టా, కొంచెం కొత్తిమీర వేసా. తర్వాత ఇలా రెడీ అయింది కర్రీ. ఎలా ఉంది చెప్పండి. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మన ఇంట్లో అయినంత టేస్ట్ అక్కడ కాదు, అక్కడైన టేస్ట్ మన ఇంట్లో కాదు.